ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట లూకాసు వర్తమానము 8వ అధ్యాయము 48వ వాక్యాన్ని చదువుకుందాము. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగములో 12 సంవత్సరాల నుండి రక్తస్రావం చేత బాధపడుతున్న తల్లి మనకు కనబడుతూ ఉంటుంది. ఆమె బాగుపడాలని, స్వస్థత పొందుకోవాలని ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించి తన యొద్ద ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటుంది. అయితే ఆమెకి స్వస్థత కలగదు. ఆ సమయమందు ఆమె యేసుప్రభుని గురించి విని యేసుప్రభును ముట్టుకుంటే స్వస్థత కలుగుతుందని విశ్వాసం ఉంచింది. ఆ సమయమందు యేసుప్రభు ఆ గ్రామానికి వచ్చి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. యేసుప్రభుతో పాటు శిష్యులను, అనేక మంది, వేల మంది ప్రజలు ఆయనతో ఉన్నారు. ఆ సమయమందు ఆ తల్లి ఆ విషయాన్ని తెలుసుకొని యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని విశ్వాసం ఉంచిన ఆ తల్లి యేసుప్రభు వెనుకాల ఆ జనసమూహంలో అలా వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నది. ఎప్పుడైతే యేసుప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకున్నదో వెంటనే ఆ తల్లికి స్వస్థత కలిగినది. యేసుప్రభువుకి అర్థమైంది, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందని. ఆ సమయమందు ప్రభు మాట్లాడతారు. తన శిష్యుల వైపు చూసి, నన్నెవరో ముట్టారు, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయిందని అడిగినప్పుడు శిష్యులు మాట్లాడతారు, ప్రభువా, జనాలు కిక్కిరిసి ఉన్నారు, ఈ సమయమందు నిన్ను ముట్టినది ఎవరో మాకు తెలియదు అని అక్కడ శిష్యుడు పేతురు సమాధానం చెప్తారు. ఆ సమయమందు ఆ తల్లి తాను మరుగే ఉండలేదని ఎరిగి ప్రభు ఎదుటికి వచ్చి సాగిలపడి తాను ఎందుకు ముట్టుకున్నదో, ముట్టుకున్న వెంటనే స్వస్థత ఎలా కలిగినదో జనసమూహం అందరి ఎదుట సాక్ష్యం చెప్తుంది. ఆ సమయమందు ప్రభు అంటారు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానవై పొమ్మని ప్రభు చెప్తారు. దేవుని బిడ్డలారా, అక్కడ ఆ తల్లికి 12 సంవత్సరాల నుండి రక్తస్రావం చేత బాధపడుతున్న ఆ తల్లికి స్వస్థత ఎవరిచ్చారు, ఎలా కలిగింది అని మనం గమనించాం కదా. యేసుప్రభు యొక్క వస్త్రం ఎప్పుడైతే ముట్టుకున్నదో అద్భుత రీతిలో స్వస్థత కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెకు స్వస్థత కలగడానికి కారణం ఏమిటంటే ఆమెలో ఉన్న విశ్వాసము, ఆమెలో ఉన్న నమ్మకము, దేవుని మీద ఆధారపడే అనుభవము. ఈ అనుభవాలు ఆమెలో ఉన్నాయి గనుక ఆమెకు స్వస్థత కలిగినది. ఆమె దేహపరంగా సమాధానం కలిగినదై ఇంటికి వెళ్ళిపోయింది. ఈ మాటలు వింటున్న మనము దేవుని బిడ్డలారా, అనారోగ్యం చేత మీరు బాధపడుతున్నారా? కుటుంబాలలో ఎన్నో సమస్యల చేత మీరు కృంగిపోతూ ఉన్నారా? మీకు వచ్చిన సమస్యలను బట్టి ఆ సమస్యలో నుండి విడుదల పొందుకోలేక కన్నీల మధ్యలో ఉన్నారా? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఆయన మీద ఆధారపడండి, దేవునికి ప్రార్థన చేయండి. నీ విశ్వాసాన్ని బట్టి దేవుని జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, ఈ దినమంతయు మీ సన్నిధి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, నీ మాటలో ఉన్న మాధుర్యాన్ని మేము అనుభవించుటకు విశ్వాసం కలిగి మీ మీద ఆధారపడి మేమున్న సమస్యలందరినీ విడుదల పొందుకోవడానికి మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ఆధారం నీవు, మా ఆశ్రయం నీవునైనా. ప్రతి విషయమందు నీ యందు విశ్వాసం ఉంచి మీ మీద ఆధారపడి జయం పొందుకోవడానికి, మీ కొరకు సాక్షార్థంగా బ్రతుకుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతయు మా అవసరాలు తీర్చండి. ఈ దినమంతయు కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి మీ రెక్కల నీడలో భద్రపరుచుకొని మహిమను పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.